నమస్తే. లక్ష్మీ భారతి కుకింగ్ హౌస్‌కి స్వాగతం. ఈరోజు క్యాబేజీ, ఉల్లిపాయలు పకోడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. నోట్ చేసి ముందుగా మనము స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకుందాం. నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను. పకోడాకు కావాల్సినంత ఆయిల్ ముందుగా వేడి చేసుకుందాం. నూనె కాగే లోపల ఇదండి 1/2 కేజీ క్యాబేజీ, ఒక 4 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు ఒక్క ముక్కగా దంచి పెట్టుకోండి. ఇదండి కొంచెం జీలకర్ర, ఒక స్పూను వాము, ఇలాగా నలిపేసుకోండి బాగా. రుచికి సరిపోయినంత సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూను కారం వేసుకొని బాగా నలుపుకోండి. ఈ విధంగా బాగా నలుపుకోవాలి. ఇప్పుడు ఇదండి 1 కప్పు శనగపిండి, ఇది 1/2 కేజీ ఉంటుంది శనగపిండి. శనగపిండి ఉల్లిపాయలు బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందాం. మరి లూజుగా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగానే కలుపుకుందాం. మీకు శనగపిండి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇలాగుంటేనే టేస్ట్గా ఉంటుందని నేను 1 కప్ మాత్రమే వేసా. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఎంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో కరెక్ట్గా చూసుకోండి. నాకన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా ఉల్లిపాయ, క్యాబేజీ అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు నూనె కాగిందేమో చూద్దాం. ఇదండి నూనె కాగిపోయింది బాగా. చూడండి నూనె బాగా కాగింది. ఈ విధంగా పకోడాని ఈ విధంగా వేసుకుందాం. క్యాబేజీ ఉల్లికాడల పకోడీ, ఉల్లిపాయల పకోడీ చాలా అంటే చాలా బాగుంటుంది. చేసుకొని తినండి.
నేను సన్ఫ్లవర్ ఆయిలే వాడతా కాబట్టి సన్ఫ్లవర్ ఆయిలే వేస్తాను. మీరు ఏ నూనె వాడుకుంటే ఆ నూనె వేసుకోండి, ఇబ్బంది లేదు. ఒక నిమిషం కాగే లోపల జల్లి గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు బాగా ఏగనిద్దాం. కొంచెం కాలిన తర్వాత తిప్పుకోండి, లేకుంటే విడివిడిగా అయిపోయేస్తుంది. 10 నిమిషాలు బాగా వేయించుకుంటే ఎర్రగా క్యాబేజీ పకోడీ ఎంతో రుచికరంగా ఉంటుంది. బాగా ఎర్రగా ఏగాలి. ఈ విధంగా బోండాల్లాగా కూడా వేసుకోవచ్చు. దాని ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా ఏగాలి. ఇదండి, ఈ విధంగా బాగా వేయించుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ ఉల్లికాడల పకోడీ, ఉల్లిపాయ పకోడీ. ఉల్లికాడలు కాదు, ఉల్లిపాయలు. చూడండి ఎంత బాగుందో. దేంట్లోకైనా స్నాక్స్ లాగా తినొచ్చు, పప్పులో తినొచ్చు, దేంట్లో అయినా తినొచ్చు. మామూలుగా మనము సాయంత్రం టైంలో ఇది కొంచెం తిని కాఫీ బొప్పి తాగినా బాగుంటుంది. ఇదిగోండి, ఈ విధంగా బాగా ఏగాలి. మళ్ళీ మరీ ఎర్రగా ఎంచుకున్న చేదు వచ్చేస్తుంది. ఈ విధంగా బాగా చేసుకొని తినండి. టేస్ట్ తిని చూసి ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఏమన్నా మీకు తెలియని వంటలు ఉంటే నాకు తెలిస్తే మాత్రం మీరు కామెంట్ బాక్స్లో తెలియపరిస్తే చేసి తప్పకుండా, నాకు తెలిసినవి అయితే తప్పకుండా చేసి చూపిస్తా. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. క్యాబేజ్ ఈ విధంగా చేసుకొని తిని కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. మన ఇంట్లో చేసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.